సరే ఓకే, మీరు తక్కువ పెట్టండి, అవి బొమ్మలు ఎవరు చూడరు, నువ్వే చూసుంటావు. ఎవరైతే ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో సొల్లు కవర్లు చెప్తున్నారో అవి సినిమాల్లో బాగుంటాయండి. మీరు బయటకు వచ్చేసి ఇప్పుడు కెమెరాలు పెట్టేస్తే కాదు. రవి వల్ల గేమ్ చేంజర్ సినిమా పోయిందా? దాంట్లో కథే లేదు, ఆయన వల్ల సినిమా పోవటం అయింది. నాకు అర్థం కాదు. చిరంజీవి గారు మీ మీద చాలా గౌరవం ఉంది, మంచి వ్యక్తి మీరు కూడా ఈ రోజున ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. కానీ ప్రతి పాయింట్ ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడే వ్యక్తుల్లో ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు చిరంజీవి గారు. అలాంటి వ్యక్తుల్లో మీరు ఈ రోజున ఎందుకు మాట జారారో అర్థం కావట్లా. అసలు గేమ్ చేంజర్ సినిమా పోవడానికి రవికి సంబంధం ఏముందండి? డబ్బులు నష్టమా? నువ్వు అన్ని కోట్లు పెట్టి తీసి అందులో కథ లేదు, ఏమీ లేదు, ఏదో డొల్లా చూపించి జనాలందరిని మోసం చేసి టికెట్ రేట్లు పెంచి థియేటర్కి వెళ్ళి చూస్తే సినిమా ఏం లేదు, డొల్లా. దానికి రవి ఏం చేయలేడు కదా. సో చాలా కరెక్ట్ కాదు. చాలామంది ఎక్కువగా గ్రేట్ వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేనైతే బాగా మెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్యన, తీన్మార్ మల్లన్న సార్. నేను కూడా మీకు మద్దతు సార్, ఎందుకంటే రవి గారికి మీరు మద్దతు ఇస్తున్నారు, మేము కూడా మద్దతు ఇస్తున్నాం. మళ్ళా మీలాగా నాలాగా ఇంకా చాలామంది రవికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియో చూడండి. మీరు కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నా, యూట్యూబ్ ఉన్నా, ఫేస్బుక్ ఉన్నా కంపల్సరీ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రీల్ చేసి పెట్టండి. మన కామన్ మ్యాన్ పవర్ ఏంటో తెలుగు ఇండస్ట్రీకి తెలుపుదాము. సో అసలు ఆయన తప్పు చేసినా ఇంత మద్దతు వస్తుంది అంటే పోలీసు గవర్నమెంటే షేక్ అయ్యేటట్టుగా ఉండాలి. ఎన్ని వీడియోలు పెట్టినా ఎక్కడా కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రావట్లేదు. లవ్ యూ, మా దేవుడు, నేను గుడి కట్టాలి, పాలాభిషేకం చేయాలి అన్న కామెంట్సే వస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా రవి గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రావట్లేదు సోషల్ మీడియాలో. కొన్ని రోజులుగా మొత్తం యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది రవి వల్ల. ఆయన చేసింది తప్పు అయినా సరే జనాల్లో దేవుడైపోయాడు. సో ఆయన్ని మంచిగా ఉపయోగించుకుంటారా? ఉపయోగించుకోండి, మన దేశం కోసం ఉపయోగించుకోండి, లేదా గవర్నమెంట్ గురించి గూగుల్ ఇవన్నీ ఉన్నాయి వాటి గురించి ఆయన తెలివితేటలను ఉపయోగించుకోండి. ఎస్బీఐ బ్యాంక్ దాంట్లో లింక్ పెట్టడం ఏంటి భయ్యా? రవి భయ్యా, నువ్వు మాత్రం మామూలుడు కాదు. నిన్ను అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టినా సరే నీ నెట్వర్క్ అయితే ఆగట్లేదు, మామూలుగా లేదు భయ్యా. ఒమ్మో, మైండ్ బ్లోయింగ్. నిజంగా ఒకటి రీల్ చేసి పెట్టాడు, అది నిజమా కాదని నేను కూడా అది లింక్ పేట్ చేసి నిజంగా దాంట్లోకి వెళ్ళి ఎస్పీ దాంట్లోకి వెళ్ళి లింక్ పేట్ చేస్తే పాత సినిమాలు కొత్త సినిమాలు మొత్తం వచ్చేసినాయి భయ్యా. బా నేనమ్మ ఈ దాంట్లో పెట్టడం ఏంది భయ్యా లింక్? సూపర్ భయ్యా, నీ తెలివితేటలకి నిజంగా వాట్సాప్. అలాంటి వాడు అసలు రాడు, మళ్ళీ పుట్టడు కూడా. సూపర్. లవ్ యూ రవి. నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, అట్లాగే నా ఫాలోవర్స్ మద్దతు కూడా నీకు ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. నువ్వు 100% నువ్వు బయటకు వస్తావు, నీ మీద చేయి కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న తెలివితేటలను ఉపయోగించుకుంటారా అయితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 5,000 కోట్ల మంది డేటా అంటున్నావు కదా, అది నథింగ్. గవర్నమెంట్తో పోలిస్తే మన డేటా చాలా 10% డేటా కూడా ఉంటుంది, డేటా లేకుండా ఉండదు. సో 100% చెప్తున్నా, నువ్వు బయటకు వస్తావు, ఇదే నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఆల్. మీ బెదవాడ కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.